నిన్న రాత్రి రేపు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుందామని వెళ్ళిన భక్తులు ఏకంగా వైకుంఠ మార్గాన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం. దాదాపు 6 మృతి చెందారు. 25 లక్షల పరిహారం చంద్రబాబు గారు ప్రకటించారు. ఇలా చూడాలి ఇష్యూని. ఒకవైపు ఏమో ఒక వారం ముందు గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏకంగా మంత్రులు వెళ్ళి పర్యవేక్షణలు చేసి భారీ పోలీస్ భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు. నిన్న ఇక్కడ భక్తులు ఓపెన్గా మనకు వీడియోస్ కనిపిస్తున్నాయి. ఒక పోలీస్ అధికారి లేరు, ఒక ప్రొటెక్షన్ అనేది ఇక్కడ లేదు, కనీసం సెక్యూరిటీ వాళ్ళు లేరు కట్టడి చేయడానికి అని చెప్పి చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. 32 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం బయటకు తీసుకొచ్చారు. ఇంకా 16 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. వారందరూ తొందరగా కోలుకోవాలని 2 పాయింట్ మాట్లాడు. ఎందుకంటే ముందర మిగతా అయిన తర్వాత రాజకీయాలు కానీ లేకపోతే స్టేషన్ కానీ చాలా దురదృష్టకరమైన సంఘటన. నాకు తెలిసి తిరుపతి చరిత్రలో తిరుపతి చరిత్రలో మనం తెలిసిన 100 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగలేదు. వాళ్ళు అన్ని తోసేసి భగవంతుని మీద తోసేసి వెళ్ళిపోవడం అనేది ఈజీ అండి. చాలా మందికి కుటుంబాలను కోల్పోయి ఇంతకుముందు చాలా సార్లు చూసాం, మనం పుష్కరాలు కూడా చూసాం. ఇవాళ సామాన్యులు ఎవరండి ఆ రోజు 29 మంది చనిపోతే విజయనగరం జిల్లా వాళ్ళకి చెందిన అందరూ సామాన్య మనుషులు, పెద్ద పెద్ద కుటుంబాలు నేను పోవాలి నేను అన్నండి. వాళ్ళకైతే ఇదే పరిస్థితి ఉంటుందండి. అసలు పోకూడదు, ఎవరో పోకూడదు. అంటే వాళ్ళు నోరు లేని వాళ్ళను ఇంకొకళ్ళు ఇవాళ కూడా నేను చెప్తున్నానండి. గట్టిగా 2 విషయాలు నిర్మోహమాట మాట్లాడు, రాజకీయాలు పక్కన పెట్టిన మిగతాన్ని పక్కన పెట్టిన దాంట్లో కుట్రకోణం ఉందని చెప్పి కొంతమంది మొదలుపెట్టారు కావాలని. హోంమంత్రి అనిత గారు కూడా అదే మాట. సరే, అనిత గారి గురించి నేను కామెంట్ చేయనండి, వారి ఇష్టం ఇలా మాట్లాడు. నేను ఇంకోటి అది కాదు, వీళ్ళు మొత్తం ఎత్తేసారు, ఈయన పాదం మంచిది కాదు, లేదా మోడీ గారు అడుగు పెట్టారు, తిరుపతి ద్రోహం చేసిన వెంటనే ఆయన అడుగు వల్లే జరిగింది. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అండి. ఏదో గ్రహాలు వర్షాలు పడతాయి నేను నమ్మను. ఏది వీళ్ళు అడుగులు పెడితే కాదండి. ఈయన వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా నిర్వహణ లోపం. లెట్ us పిన్ పాయింట్. ఇవన్నీ సూపర్ఫిషియల్గా మాట్లాడుకుంటారు రాజకీయాలను. ఇవాళ 70,000 టికెట్లు రోజుకి ఇవ్వాలి. వైకుంఠ క్రితం సంవత్సరమే ప్రవేశపెట్టారు. ఈ విధానం పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్తున్నారు. మరి అప్పుడేం జరిగిందా? అన్నమాట సపోర్టింగ్ పార్టీస్ ఇవాళ ఏం చేయాలి అంటే మన చర్చ మనం పెట్టేసుకుని వెళ్ళిపోతాం. మామూలుగా సాధారణంగా కాదు, ప్రజలకి పరిష్కార మార్గం కూడా ఏం చేయాలో ఆలోచించుకోవాలి. నేను ఆల్టర్నేటివ్ ఏముందంటే వాళ్ళు కూడా ఊహించుంటారు. నేను చైర్మన్ గారు మాట్లాడతా మన దురదృష్టమైన సంఘటన మన చేతిలో జరిగిపోయిందంటే ఆయన ఒక మాట అన్నారు, దీంట్లో నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, దీంట్లో ఏమైనా ప్రాబ్లం జరుగుతుందని నాకు ముందే తెలుసు అని చెప్పారు. చెప్తూ వారు దీని మీద సీరియస్గా పోలీసులకు చెప్పారన్నారు. అంటే ఏం చేయాలి? ఇఫ్ ఇట్ ఇస్ అని చెప్పుంటే నిజం అనుకున్నాం. పోలీస్ అధికారిని వాళ్ళు ఏం చేయాలి? 5,000 మంది పోలీసులు పెట్టారంట. ఏం విజువల్స్ ఎంతమంది ఉన్నారు తీయండి. అంబులెన్స్ డ్రైవర్ కనీసం ఒక నాక్ చేస్తుంటే 20-10 నిమిషాలు అంబులెన్స్ డ్రైవర్ కనపడలేదు, పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంత ఇంపార్టెంట్ ప్లేస్లో అంబులెన్స్లు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. రెండోది, వాళ్ళు చెప్పింది, భక్తులు చెప్పింది వీడియో కూడా చూడండి. వాళ్ళు సరిగ్గా పడిపోయిన అమ్మాయి, ఆ పడిపోయిన అమ్మాయిని తీసుకెళ్ళడానికి గేట్లు తెరిస్తే అక్కడ కమోషన్ ఎక్కువ అయిందని నేను ఎందుకు వాళ్ళు చెప్పింది నిజం. కానీ ఇక్కడ పోలీసుల యొక్క నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం చాలా కనపడుతుందండి. ఇప్పుడు జిల్లాలో పెడితే ఏమైందండి? మిగతాది నేనన్నా ఆంధ్రప్రదేశ్లో 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. అక్కడ కేంద్రాల్లో తెలంగాణ, హైదరాబాదు, నిజామాబాదు, వరంగల్, అలాగే తమిళనాడులో చాలా ఎక్కువ అండి. చెన్నై, తంజావూరు, సేలం అక్కడ వచ్చి భక్తులు. పాత ధర్మపూర్ జిల్లా, నార్త్ ఆర్కాట్ ఈ జిల్లాలో, బెంగళూరులో పెడితే ఏమైందండి? ఢిల్లీలో కేంద్రం, అక్కడ కేంద్రం బోళమో, అక్కడ చాలా చోట్ల తిరుమల దేవస్థానం కట్టించిన ఉన్నారు. అక్కడ స్టాఫ్ ఉన్నారు. అఫ్ కోర్స్ తిరుపతికి తమిళనాడు భక్తుల నుంచి వచ్చే విరాళాలు చాలా ఎక్కువ, భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల నేనేం ఇవాళ జరిగిన తర్వాత రంధాన్వేషణ కాదు, ఇవాళ ఇది ఆలోచన ఎందుకు రాలేదు? నిజమే సార్ మీరు అంటున్నట్టు. ఎందుకంటే చాలా చోట్ల టీటీడీకి సంబంధించిన దేవాలయాలు నిర్వహణ టీటీడీ చేస్తుంది, టికెట్లు ఎందుకు పెట్టట్లేదు అనేది చాలా పెద్ద ఇష్యూ. మనం అంటే ఇప్పుడు మార్చుకోవాలని కోరుకుందాం. నేను ఎవరిని పిన్పాయింట్ కొత్తగా వచ్చిన చైర్మన్కి అన్ని ఆపాదించాలి నేను అంటలేదు. కానీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందండి? ఐఎస్ఆర్ చైర్మన్ గారు, మెంబర్స్ కూడా ఉన్నారు. ఈ మెంబర్లు రెస్పాన్సిబుల్ అయిపోతారా లేదా ఏం జరిగింది? అక్కడ రోజువారీ ఆ వ్యవస్థ చూసేది ఎవరండి? వీళ్ళు మీటింగ్లు పరిమితం. అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ వాళ్ళ ఫెయిల్ కాలేదా? ఇవాళ తక్షణ చర్యలు ఎవరైనా పోలీసులు ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ కనపడుతుంది. ఎవరికాళ్ళు వెళ్ళిపోవటం, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. రెండోది,
వాళ్ళు 25 లక్షలు ఇచ్చారన్నారు. అక్కడ అన్య మతస్థుల్ని హిందూ దేవాలయాల నుంచి మార్చాలనే కోరిక, తీసేయాలనే కోరిక చాలా కాలం ఉంది. నేను చెప్తున్నాను, ఒక అభ్యుదయ భావాలుగా ఉండే ఇప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆయన స్ఫూర్తిని గౌరవించే నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా అక్కడ దేవాలయ లోపల మిగతా కార్యక్రమం అన్య మతస్థులు ఎవరు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని తీసేయమంటలేదు, ఉద్యోగాలు తీసే వేరే డిపార్ట్మెంట్ని, చర్చిలు మసీదులు కూడా దీంట్లో తీసుకురావాలి. వాళ్ళని అక్కడ పంపించండి, చక్కగా సేవ చేసుకోండి. మసీదు లోపల పనిచేసే వాళ్ళు వేరే మతస్థులను పెట్టి ప్రార్థన జరుగుతుంటే ఆయన మంచి ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాగా అప్పుడు ఆ ఖాళీ అయిన దాంట్లో చాలా వస్తాయి. వీళ్ళు నిజమైన భక్తులు, ఇలాంటి వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రాను పోను యాక్సిడెంట్లు అయితే మనకు సంబంధం లేదని మీద చోట్ల ఏంది, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, డెఫినెట్గా ఇవాళ ఫెయిల్యూర్ కాబట్టి 6 వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ 25 లక్షల్లో నేను సంతోషం వాళ్ళు ఇచ్చారు అనుకునేది వాళ్ళ ఇష్టం, కానీ ఒక దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీవారి యొక్క గొప్పతనాన్ని ఇలాంటి చర్యల వల్ల ఒకటి చెప్తున్నాను. ఇంకొకటి, ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఘటన రాత్రి నేను కాల్ చేసినప్పుడు మీరు చాలా షాక్. ఏంటి తిరుమలలో జరిగింది, నేను తిరుపతిలో ఫ్లైట్ లో ఉన్నానండి అప్పుడు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇప్పటి వరకు వినని ఒక ఇన్సిడెంట్ ఇది. ఏదో రేరుగా ఒక చోట గుండెపోటు రావటం, లేకపోతే కొంత ఇబ్బంది అవుతాం, ఒత్తిడిలోకి దాన్ని ఇంత దారుణం అనేది 100 సంవత్సరాల తిరుపతి చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర తిరుపతికి ఇది జరగలేదు. అందువల్ల తక్షణమే దీని మీద నేను అంటే నిజంగా ఇప్పుడు ఇలాంటి సంఘం చైర్మన్ గారు చెప్పిన ప్రకారం ఏంటి, పోలీసులకి బాధ్యత మీద డిఫరెంట్ గా ఈ ఇష్యూలో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారు టీటీడీ సిబ్బంది పైన, అధికారుల పైన సీరియస్ అయ్యారు, పర్యవేక్షణ లోపం ఉంది ఎందుకు అని ఆగ్రహించారు అనేది ఒక వార్త. ఈవో టీటీడీ చైర్మన్ నాయుడు గారు టీటీడీ సిబ్బంది పైన, పోలీసుల పైన ఆగ్రహించారు, పర్యవేక్షణ లోపం ఎందుకు ఉంది అని చెప్పి ప్రశ్నించారు, చర్యలు పునరావృతం కాకుండా తీసుకుంటామని ఆదేశించారు. ఎవరిని ఎలా చూడాలి సార్ నిజంగా? అంటే ఏం చర్యలు తీసుకుంటారు? యాక్చువల్గా నేను మామూలుగా అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకరు ఉన్నా సరే, ఆ కార్యక్రమం ఒక వాళ్ళ దీనికి ఖచ్చితమైన రాజకీయ పెనాల్టీ వాళ్ళు చెల్లిస్తారు. రాజకీయం మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే చైర్మన్ గారికి ఎవరైతే ఉన్నారో, కరుణాకర్ రెడ్డి గారు ఉన్న వాళ్ళు ఖండించారు, చూశాను, లేకపోతే వీరునండి. చైర్మన్ గారికి ఒక మానసికంగా వాళ్ళకి బాధ ఉంటుంది. హ్యూమానిటీ నిన్న ఆయన పెయిన్ఫుల్ గానే చాలా పెయిన్ఫుల్ గా మాట్లాడటం జరిగింది. అంటే అంచనా వేయలేకపోయారా? అంచనా వేయలేకపోయారా? అంచనా అంటే చేసామని చెప్తున్నారు. చెప్పినప్పుడు అక్కడ జాగ్రత్త 24 గంటల పర్యవేక్షణ ఆయన ఇప్పుడు కమిటీ సభ్యులందరూ ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటారా? ఈ 25 మంది వెళ్ళి మేము ఒక పర్యవేక్షణ లేదా కమిటీలో ఉంటారు తప్పితే వీళ్ళని పర్యవేక్షణ చైర్మన్ వెళ్ళి కరపట్టుకుని పర్యవేక్షణ చేస్తారా? మా బాబిరాజు గారు ఉండేవారు, ఎప్పుడు అక్కడే కాపురం పెట్టారండి. కన్వీనర్ బాబిరాజు గారు మా మంచి మిత్రులు. అది వేరు, అది సూచనలు ఇవ్వటానికి ఒక ధర్మకర్తల బోర్డు కింద అది ఉంటుంది కాబట్టి పర్యవేక్షణ అంతే తప్ప అక్కడ ఉండే అధికారులు, కింద స్థాయి అధికారులు నిర్మిత లోపం. ఇంకోటి కూడా చెప్తున్నామండి, ఆ గదులు కావాల్సి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు చూడినప్పుడు వీళ్ళకి అసలు ఉద్యోగులు కూడా లోపం ఉంది. వాళ్ళు మనుషులు, భక్తులు, వాళ్ళు వచ్చే విరాగాల మీద జీతాలు వస్తున్నాయి. అందరూ నేను అంటలేదు నెంబర్, కానీ ఎక్కువ మంది ఎంత బాధపడుతున్నారో నేను చెప్పిన మాటలు ఏకీపిస్తున్నారు కనుక్కోండి. చైర్మన్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సపోర్ట్ ఏది, అక్కడ తిరుపతి దేవాలయంలో రాజకీయ ప్రసంగాలు, దిక్కుమాల ప్రసంగాలు చేయకూడదు, వాళ్ళ మీద కేసులు పెట్టడం మంచిది. నేను ఎప్పుడు చెబుతున్నాను ఇది. అదే తిరుపతి దేవాలయం తీసుకుంటే మళ్ళీ ఇష్టం వచ్చింటే ఎవరికాళ్ళు మాట్లాడదు. ఏదైనా ఓ పవిత్రతని, అప్పుడు వాటికనికి ఎంత పవిత్రత ఉందో ఆ మతస్థుల్లో హిందూ దేవాలయాల్లో మాకు తిరుపతి దేవాలయం అంత పవిత్రత ఉంది. అట్లాంటిప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇలాంటి విషయాలు మాత్రం చెప్తున్నాను. ఇంకొకసారి కనుక ఇంకోటి జరుగుతుంది, అసలు ఆ ప్రసక్తి రాకుండా జవాబుదారీతనం పెరగాలండి. వాళ్ళ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నాకు బాగానే ఉండవచ్చు, వెళ్ళవచ్చు, కానీ మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఈ రికమెండేషన్ తీసుకోలేదు. కావాలంటే మన 10,500 కట్టి శ్రీవాణి స్కీమ్లో వెళ్తానండి. లేదా అంతకుముందు చెప్తున్నాను, ఎలాంటి ముందే రిజర్వేషన్ చేసుకున్న ఏదో సినిమా రిలీజ్ కోసం సినిమా హీరోలు ప్రభుత్వం ఉండగా వాళ్ళ కోసం 100 రూములు బుక్ చేస్తారండి. ఇలాంటి కష్టం కాదు. ఇవాళ మాత్రం ఆర్టిఫిషియల్ చేసి తీసుకుంటా అన్నారు, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, అమలు చేయమని కోరుతున్నాం. కానీ కొంచెం బాధగా ఉందండి. ఎందుకంటే మిగతా ఇవాళ ఉత్తర భారతీయ బ్యాచ్ ఇంతకుముందు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి తిరుపతి వెంకన్న ప్రాశస్త్యతను తగ్గించే విధంగా కొంచెం బాధగా ఉందండి.